నీవే నాకు ఆశ్రయాదుర్గము. ఎవరు లేరు నాకు ఇదయో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించండి. రక్షణ పొందడానికి తీర్మానం చేసుకున్నారు. వెంటనే మందిరానికి పాల్గొనండి. మీరు సిద్ధంగా ఉంది, దైవజనులు సిద్ధంగా ఉన్నారు. శాలివానాన్ని బాప్తిస్మం నుంచి వెళ్తారు కాబట్టి ఆలోచించవచ్చు. ఈ అవకాశం మీకు కోరిక వస్తుందన్నా చెప్పలే. తీర్మానాలు చేస్తున్నారు. మందిరానికి మనం వచ్చేసింది. మీరు సిద్ధంగా ఉండి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. Thank you.
మీకు అవకాశం ఉంటే ఇంటి గ్రౌండ్లో మీరు చేయాలి బాగా చేయడం చూసుకుని ఖచ్చితంగా చేసి ఉండండి. కొంచెం అయ్యారు ఒకసారి ప్రార్థన విశ్వాసంతో చేతబట్టిన నేను శక్తితో రోగులైన వారికి రాసిన అద్భుత ద్వారా స్వస్థత చేకూర్చున్న కనుక బలహీనతలన్నీ కలిగి బిడ్డల ఆరోగ్యం మంచి సాక్ష్యాలు వచ్చి అన్నజంలో మీ నామాన్ని మహిమొచ్చేటట్టు కావచ్చు. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందని వేరే రాయించాం. మరి మీ శక్తి చూపించకపోతే అన్ని ఎంత మారుతారు కదా, మీ కార్యాలు జరగకపోతే అన్ని ఎంత తిరుగుతారు. మీరు స్పష్టమైన కార్యాలు స్పష్టమైన నిరూపణలు జరగాలి. మీ నామాన్ని మేము తెలుసుకోవాలి. మీ నామం అన్ని జనులు ఊరేగాలి ప్రభావ. మీకు రావాల్సిన మహిమ రకమైన వాటికి దక్కకూడదు. మీ మహిమ రావాలి, మీకే దక్కాలి ప్రభావ. ఏ సునామలు ప్రజల కార్యాలు కూడా జరగాలి. రిపోర్ట్స్ మారాలి. అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి ప్రభావ. మా ప్రజలందరూ వారి దీర్ఘాయుష్మంతుల వారు వారి మీద అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కేసులు, సమస్యలు పరిష్కారం కావాలి ప్రభావ. కడుపులో పట్టడాన్ని ప్రజలు తృప్తిగా తినాలి ప్రభావ. వస్తువులతో బతికేవాళ్ళు ఇల్లు జరగట్లేదు బాధపడేటప్పుడు ఆ పరిస్థితి నుంచి దాటించాలి. నా బిడ్డలందరూ కూడా కడుపుకుండా తిన్నారు. దయచేసి వారికి ఆర్థిక దారిద్ర్యం వారికి సమృద్ధిగా మీరైతే చూస్తుండగా వారి బిడ్డ పాపలకి ఆహారం, నీడ, వస్త్రం నిలవ అయా అనుగ్రహించి చనిపోయిన బట్టలకు కొట్టుకుని కట్టుకున్న పరిస్థితి నా బిడ్డలకు అలాగా నూతన అవసరం నా బిడ్డలు కట్టుకునే కృప వారికి తెలుసుకోవాలి. రేపు ఆరోగ్యాల్లో డాక్టర్లకి చాలా డబ్బులు వస్తూ ఉన్నారు ప్రభావ. వైద్యానికి డాక్టర్లు తేడాన్ని ఉన్నాం కానీ వైద్యానికి ఖర్చు అవుతుంది. నా బిడ్డలకి ఆ డబ్బు ఉండకూడదు ప్రభావ. స్వస్థత జరగాలి. మన కష్టార్జితం వైద్యం పాలు కాకూడదు ప్రభావ. ఆరోగ్యవంతులు కావాలి. ఆరోగ్యంలో శక్తి దాటంటే కూడా నిర్మూలన వారిని పిలుస్తున్న దురాత్మలు వేస్తున్నాము వదిలిపోకుండా మంత్రశక్తులు దుష్ట ప్రయోగాలు చేతపడిచిన బాణాలకు ప్రయోగాలు వేస్తున్నాము నాశనం అవుతుందా. ఎవరు నిజంగా ప్రయోగాలు చేశారో వాళ్ళే సిద్ధపడి వచ్చి మార్పు చెంది సాక్షి ఇచ్చుదురుగా. మీ బిడ్డల తరగతులు అందులో ఒకటైనా కదలకుండా మీ బిడ్డల చుట్టూ మీ కాపులో ఉంచి మీ బిడ్డలకు క్షేమాన్ని ప్రసాదం ఎంత దెబ్బ తరగకుండా సురక్షిత విజయత కూర్చు ఎందులో అక్కడ కష్టపడుతున్నారు గ్రౌండ్లో బిడ్డలు నా మా చేతులు కూడా తోడ్పడేటట్టు సహాయం మా బిడ్డలు వెళుచుండగా మార్గాల్లో తోడుగా క్షేమకరమైన ప్రయాణాలు వచ్చి స్థితి మీకు చెల్లిస్తుంది. యేసునామములో ప్రార్థించుకుని ఉన్నాం తండ్రి. చెప్పండి ఆమేన్. మనస్ఫూర్తిగా ప్రార్థన చేశారు. నా తండ్రి నా ప్రార్థన ఆయన నియమించిన దినంలో నిరూపించినప్పుడు జరిగింది. ఆశ్చర్యకరమైన మొదలు చూస్తాం. నేను డౌట్ పెట్టుకోవద్దు, వెళ్ళిపోవద్దు. దేవుడు అది చూస్తే మనం చూస్తాం. మనశాంతిలో ధైర్యంతో హెల్దీగా ఉందో అంతేకాదు విజయాలు పొందడం. వెళ్ళొస్తామా అయ్యా? మా కర్నూలు నుంచి వచ్చినామయ్యా, మీతో కూడా మేము కర్నూలు జిల్లా నుంచి వచ్చినామయ్యా. అయ్యా మీతో కూడా దిగలయ్యా. బెంగళూరు నుండి వచ్చినా అయ్యా. బెంగళూరు నుండి వచ్చినా అయ్యా. శ్రీలం వచ్చినామయ్యా, మాకు దినోత్సవం ఈరోజు.
యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. కోటి దేవుడు, ధన్యమైన దేవుడు, కోటి దేవుడు, ధన్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇప్పుడు ముగించబడింది. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి మీరు బాప్తిస్మం పొందాలనుకున్న వారు వెంటనే మందిరం వెనక వల్ల బాప్తిస్మం ట్యాంక్ దగ్గరికి రండి. లైవ్లో జూమ్లో ఉన్న కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వీరికి ముగించబడింది. రక్షణ పొందడానికి తీర్మానం చేస్తున్న వారు వెంటనే మందిరం వెనక వాళ్ళ బాప్తిస్మం ట్యాంక్ దగ్గరికి వచ్చేసేయండి. ఇంకా ఎవరైనా ఆలోచిస్తా ఉంటే పొందుతామా వద్దా అని ఆలోచిస్తా ఉంటే నియమాంశంలో ఉంటే ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని గుర్తుపట్టండి. మీ జన్మకర్మ పాపాలు కడిగి వేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశాన్ని దేవుడికి కనుగరించడానికి గుర్తుపట్టి రక్షణ పొందడానికి తొందరగా అందరి వెనకాల బాప్తిస్మం ట్యాంక్ దగ్గరికి రండి. దైవజనులు శారీరకంగా బాప్తిస్మం ఇచ్చి వెళ్తారు కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని నిర్లక్ష్యం చేయొద్దు. ఈ పాపాలు కడిగి వేసుకొని పాప శాప బంధకాల నుంచి విడుదల పొందండి. దేవుడి ఇచ్చే ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలని ప్రభుపేట తెలియజేస్తారు.